వచ్చేసింది. ఇంకో అరగంటలో దీన్ని మర్డర్ చేసేసి నా 50,000 నేను పట్టుకుపోతా. వచ్చారా మేడం? రండి మేడం, రండి. చాలా ఘోరం జరిగిపోయింది, రండి. చచ్చిపోయింది ఎవరు? ఏమో తెలియదు సార్. ఆయన వయసు 30 పైనే ఉంటుంది. శవం ఎక్కడ? క్వాలిస్లో వచ్చారంట మేడం. క్వాలిస్తోనే గుద్ది చంపేశారట. క్వాలిస్లోనే తీసుకెళ్లారంట మేడం. ఐ సీ. అమ్మగారు అమ్మాయి గారు వచ్చారు. హత్య జరిగిన చోట్లో ఉన్నారు. ఎట్లా వచ్చినారు? ఇగో మేడం, మా మేడం వచ్చినట్టరా. ఆగో లేపు. గీ ఫ్యాన్ ఇది ఇప్పుడు మిమ్మల్ని లేపడే సరిపోయింది నాకు. ఓ మై గాడ్, కమ్ ఆన్. నువ్వు నడవమ్మా, నువ్వు రామ్మా. నువ్వు ఆగు, నా వెనకాలరా. మీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? లేదమ్మా, అప్పుడప్పుడు అడవుల్లోంచి హఠాత్తుగా ఎవరో ఒకరిని చంపి ఇలా జనాల్ని భయపెడుతూ ఉంటారు. నమస్తే మేడం, మంచిగున్నారా? అరే ఏంది మేడం, ఎప్పుడు చూడు కేసుల గొడవనేనా? గాడ మీ అమ్మగారికి సన్మానం చేస్తున్నారు. ఏట్రా సీను, ఓ పక్కన మనిషి చచ్చిపోయి బాధపడుతుంటే నువ్వు సన్మానం అంతా పెట్టి. అక్క, సన్మానం జరుగుతుందా క్యాన్సిల్ అయిందా? ఎవరడ్డొచ్చినా, సాక్షాత్తు ఆ దేవుడే దిగొచ్చినా ఈ సన్మానం ఆకదు. నేను చెప్పినానా, నా మాట ఎవరు పట్టించుకుంటారు? ఏమా, నువ్వెవరు? అది మా ఇంటిదండి. గదేంది, నీ భార్య కదా? మా సైడ్ పెళ్ళాన్ని ఇంటిదనే అంటారు. అచ్చా గట్లనా? మా సైడ్ ఇంటిదనరు, ఒంటరి అంటారు. సమజైందా? సీను, సోదాపి నేను చెప్పింది చెయ్యి. చూడు పార్వతమ్మ, ఈశ్వరుడు నోరిచ్చాడు కాదని నోటుకొచ్చిన పేరుతో పిలవడం కరెక్ట్ కాదు. ఈవిడ పేరు పార్వతి కాదు, రాజేశ్వరి. అందరూ రాజీ అంటారు. చూడు రాజేశ్వరి గారు, మీరు మీ పనుల్లో ఉండండి, నేను నా పనుల్లో ఉంటాను. లేకపోతే నిజంగా భార్యనై ఉంటే చంపేసేదాన్ని. కళవతే, ఫంక్షన్కి టైం పట్టేటట్టుంది. ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టున్నావు? పోనీ నాకు చెప్పు, పిలుచుకొస్తాను. పిల్లకాకి, నీకు చెప్పినా అర్థం కాదులే. పోనీ నాకు చెప్పు, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ముసలకాకి, నీకు చెప్పినా వినిపించదులే. దీని అమ్మ జీవితం. నీతో మాట అనిపించుకోవడానికే ఎంత దూరం వచ్చినట్టు అయింది. మనం వెళ్ళిపోదాం నాన్న. ఎలా వెళ్తామమ్మా? ఇక్కడికి హైవే దగ్గరేగా, ఈ లారీ పట్టుకొని పోదాం. నేను ఇంతవరకు లారీ ఎక్కలేదు నాన్న. అదేమన్నా ఏమానమా? ఇంతవరకు ఎక్కనేదని దిగులు పట్టడానికి. ఒక్కడుగు వేశారంటే కాళ్ళు విరుగుతాయి. అదేటే ఈ మీటింగ్ కి, అదే ఈ ఫంక్షన్ కి రావాలి వద్దు మా ఇట్టం. మధ్యలో నీ పెత్తనం ఏంటి? అయినా తొక్కలో నీకేమి ఇమేజ్ ఉందని. నటమయూరి కళావతి గారికి, 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 నటమయూరి. ఎంత ఇచ్చావేంటి? బాగానే ఇచ్చి ఉంటదే. నటమయూరి కళావతి గారికి. అరే ఆపుండ్రా బాయ్, ఆపుండి. నేను చెప్పింది యాదకుంది కదా? ఉందన్న. నేను చెప్పినట్టు యాక్టింగ్ చేసిర్రు అనుకో, ఈయన మీకు మంచి బిర్యానీ పెట్టిస్తా. మంచిదన్నా, అట్లాగే అన్న. నడువండి. ఆగుండ్రా బాయ్, కథలు పడుతురా? ఏమన్నా సంతాప సభకు పోతున్నారు బాయ్? ఊర్లుండ్రా బాయ్. నటమయూరి కళావతి గారికి, 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 నటమయూరి కళావతి గారికి.
అమ్మా మిమ్మల్ని ఇంత దగ్గర నుంచి చూస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదమ్మా. అమ్మా ఆటోగ్రాఫ్ పెట్టాలమ్మా, ఒక్క నిమిషం. ఈడేంది కత్తి తీసిండు, ఇంకా అసలు ముచ్చట ఎరకైపోయింది. అయింది అయ్యే బాబు, కత్తి కత్తి ఎందుకు తీసా? ఈ నెత్తురుతో సంతకం చేయమ్మా. అబ్బో ఇది చాలా డబ్బులు ఇచ్చినట్టు ఉంది. అవునా అన్న, ఈ రీచ్ లో ఓవరాక్షన్ చేయాలంటే చాలా కావాలి. ఆగో చూసిర్రా మేడం, మీ అభిమానులు మీ మీద చూపిస్తున్న అభిమానం. ఏ సుభాష్, పోలీసులు పిలిపించు, వీళ్ళని కంట్రోల్ చేయాలి. ఏయ్ ఏంటి ఏంటి న్యూసెన్స్? అరే ఏంది మేడం గట్లా అంటుర్రు? అమ్మ మేడం ఫ్యాన్స్. ఇగో ఎవరినైనా ఏమనుండ్రి గాని ఫ్యాన్స్ ని మాత్రం ఏమనకుండి. వాళ్ళతో చక్కగా మాట్లాడాలి, తేడాలు వస్తే సుక్కలు చూపిస్తారు మేడం. షట్ అప్. స్వరాజ్యం సదాశివం ఎక్కడ? నాకేం తెలుసు, ఏడునో నాకు తెలియదు. ఏయ్ ఏంటి గోలా? వెళ్ళండి, అవతలకి వెళ్ళండి. అరే గట్లా అంటారేంది మేడం, వాళ్ళు గుస్సా అవుతారు. షట్ అప్ సీను. ఏయ్ ఆ ఆటోగ్రాఫ్ లో త్వరగా తీసుకొని దూరంగా వెళ్ళి కూర్చోండి. ఓకే, ఇదేవండి. అరే మేడం నేను చూసుకుంటా కదా, మీరు పోండి. ఈడ సిగ్నల్ జర చక్కగా ఉండే మేడం, పక్కకు పోయి మాట్లాడుకోండి. హలో 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 హలో. అరే నీకు చెప్తే అర్థం కాదా మేడం, ఈడ సిగ్నల్ ఉంటే జర పక్కకు పోయి మాట్లాడుకోపో. అన్నా మేము హట్ అయ్యాం. అరే లైట్ తీసుకోరా బై. వెయ్యన్నా గప్పుడు చప్పుడు చేయకుండా లైట్ తీసుకుంటాం. ఫంక్షన్ అయ్యే వరకు గీ మేడంతో మాటలు పడుకుంటుండాలా, కష్టమవుతుంది. అరే ఊకోరా బై, నేను మేడంతో మాట్లాడతా కదా. ఇగో మేడం జరంత అమౌంట్ ఎక్కువ అడుగుతున్నారు. ఎంత? 1000 రూపీస్. సరే సరే సుభాష్, ఓ 1000 రూపాయలు ఇవ్వు. నువ్విచ్చేదేటి? తీసుకో. వీళ్ళందరినీ ఫంక్షన్ అయ్యేంత వరకు ఉండమను. మళ్ళీ మీరు పాలసీ కట్టిస్తారు కదా. 100%. అరే ఇక నాకు వదిలేయండి, మిగతాదంతా నేను చూసుకుంటా కదా. అరే అబౌట్ నటమయూరి కళావతి గారికి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఈ ఫ్యాన్స్ తో వచ్చిన గొడవే ఇది. ఇట్స్ న్యాచురల్. నటమయూరి కళావతి గారికి